సో మరి ఓవరాల్ పరిణామం చూస్తుంటే ఇప్పుడు కమింగ్ ఎలక్షన్ ఇంకా దూరం ఉందిలేని ఇంకో 3 ఏళ్ళు 2029 ఎన్నికల్లో మళ్ళీ కాపులు ఏ విధంగా అయితే 2019 ఎన్నికల్లో కాపులు చాలా వరకు వైఎస్ జగన్ వెంట నిలిచారు, 2024లో ఏ విధంగా అయితే మొత్తం దూరం అయిపోయారు, మొత్తం దూరం అయ్యారని చెప్తాను నేను అయ్యారు. అలాగే మళ్ళీ 2029లో పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగా ఏదైతే అంతర్మదనం ఇప్పుడు కాపుల్లో కనిపిస్తుందని మీరు చెప్తున్నారో అది 2029 ఎలక్షన్లో టువర్డ్స్ వైసీపీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ ఇప్పటికిప్పుడు చెక్ చేసుకున్నా కూడా 30% కన్వర్షన్ ఉంది. ఎలక్షన్ టయానికి ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు కానీ చేస్తే డెఫినెట్లీ ద నెంబర్ విల్ బి ఇంక్రీజ్డ్ టు 50%. నేనేమి వెళ్ళిన 100లో మళ్ళీ 100 ఇటు పడిద్దని చెప్పను కానివ్వండి, ఒక 50% ఓటింగ్ అయితే డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయమే కొనసాగిస్తే రియలైజేషన్ చేసుకోకుండా. సో అది పవన్ కళ్యాణ్ సైడ్ వరకు, అది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. అయితే ఆ స్టాండ్ అంటే ఆ టువర్డ్స్ కాపు ఓటింగ్ టువర్డ్స్ వైసీపీ వైపు వెళ్ళే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రయత్నాలు చేస్తుందా? చేస్తుందనే చెప్పాలి సార్. ఎవరు కూడా అధికారంలోకి రావాలంటే ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి అంటే చేయాల్సిన కార్యాచరణ ఏంటి అనేది డెఫినెట్లీ ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో డ్యామేజ్ అనేది డెఫినెట్లీ కాపు సామాజిక వర్గం నుంచి భారీ స్థాయిలో జరిగింది. మీకు 2014 బైఫర్గేషన్ జరిగినప్పుడే చంద్రబాబు అనుభవజ్ఞులు అని ఇక్కడ చెప్తాను నేను. ఏంటంటే అప్పటి వరకు బీసీ కార్డుతో నడిపిన టీడీపీ పార్టీని ఆల్ ఆఫ్ సడన్ కాపు సామాజిక వర్గం మద్దతు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేము అని తెలుసుకున్న చంద్రబాబు గారు జనసేన పార్టీ పోటీలో లేకుండా బేషరతుగా వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా చేపించుకొని అధికారంలోకి రాగలిగారు. సో కాపు సామాజిక వర్గపు ఓట్లు అనేది ప్రధానము, వాళ్ళు కీలకం, వాళ్ళ ఓట్లే డిసైడ్ చేస్తాయి అనేది మీకు 14, 19, 24 ఎన్నికల రిజల్ట్స్ చాలా క్లియర్గా వాళ్ళ ఓట్లు డిసైడ్ చేస్తాయి అనేది అర్థమైపోయింది. ఈ అర్థమైన తర్వాత ఏంటి, ఇప్పుడు ఆ ఓట్ను పోలరైజ్ చేయడానికి మాత్రమే పవన్ వాడుతున్నారు. కానీ ఈ ప్రొసీజర్లో ఏమవుతుంది, క్రెడిట్ ఎక్కడా కూడా పవన్కి ఇవ్వకుండా కేవలం ట్రోలింగ్ బారిన పడేవి, అడ్రస్ చేయాల్సినవి, డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినవి వీటి కోసం జనసేనకు ఒక స్టాండ్ లేదు అనే విధంగా నడిపిస్తున్నారు టీడీపీ వాళ్ళు జనసేనని. అర్థమైంది. దానివల్ల ఏమవుతుంది, టెంపరీగా ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ కొంత పోలరైజేషన్ కనబడ్డా కూడా కాపు సామాజిక వర్గం ఏదైతే ఆశించి ఓటేసిందో అది జరగదు అని అర్థమైన తర్వాత డెఫినెట్లీ మీకు సాంప్రదాయబద్ధమైన కాంగ్రెస్ ఓటింగ్ అనేది రిటర్న్ వస్తుంది. ఎడిషనల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఎవరు ఎన్ని హామీలు చెప్పినా ఏం చెప్పినా మన ఆర్థిక స్థితిగతులు, పరిస్థితులు, కుటుంబం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటాయి ఎలా నడుస్తుంది అనేది. సో ఈ టఫ్గా తయారయ్యే కొద్దీ కూడా కన్వర్షన్ ఉంటుంది. మీకు రైతుల విషయంలో ఒకసారి డ్యామేజ్ జరిగింది అనుకోండి సార్, 1 ఇయర్ గట్టిగా డ్యామేజ్ జరిగితే నెక్స్ట్ 3 ఏళ్ళు పంటలు బాగా పండితే కానీ ఈ డ్యామేజ్ కవర్ అవ్వదు సార్. అంటే డ్యామేజ్ జరిగినప్పుడు ఏమైంది, ఎకరానికి 70-80 వేలు పోతాయి. అవును. సో ఎకరానికి 15,000-20 వేలే కదా మిగిలేది, 3 సంవత్సరాలు కవర్ అయితే కానీ అది కవర్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు రైతులంతా నష్టపోయి ఉన్నారు. 3 సంవత్సరాలు బాగా పండాలి, మళ్ళీ ఎన్నో కారణాలు ఉన్నాయి, అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి. సో ఈసారి ఆ పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళు ఇంకొంచెం ప్లాన్డ్గా స్ట్రాటజికల్గా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటే వీళ్ళకి గెలుపు కూడా చాలా సులువుగా ఉంటుంది సార్. అదే సమయంలో ఇప్పుడు కాపుల్లో అంతర్మదనం వచ్చింది, కాపుల్లో ఒక డివిజన్ వచ్చింది అనేది 100% ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి, అప్పుడు జనసేనని దూరం చేస్తారా? చేసిన ఆశ్చర్యపోవసంలా. ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్లో వచ్చిన ప్రతిసారి ప్రధానంగా ఉండేది 2 ఓట్లే. ఒకటి ప్రభుత్వ అనుకూల ఓటు, 2 ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వ అనుకూల ఓటు మీకు ప్రతిపక్షంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఆ ఓటు చిక్కు చెదరదు. అది 35, 40, రేపు 45 లెట్ ఇట్. ఓకే. ప్రభుత్వ అనుకూల ఓటు ఉంటుంది టీడీపీకి మద్దతుగా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది రేపు ఉదయం కానీ, అంటే రేపు ఉదయం అంటే కొన్ని రోజుల తర్వాత జనసేన కానీ టీడీపీతో విభేదించి ఒక ప్రతిపక్షంగా పోటీ చేసింది అనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వైసీపీ అండ్ జనసేన చీల్చుకోవాల్సి వస్తారు. అప్పుడు ఎవరికి లాభం? మరలా టీడీపీకి లాభం కదా. వైసీపీ ఓటుని బయటకు వచ్చి మళ్ళీ జనసేన చీల్చడం అయితే. సో ఆ రోజు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతని అంటే పరిస్థితులు చూసుకొని వాళ్ళు కూడా స్ట్రాటజికల్గా కలిసి పోటీ చేయాలా, విడిపోయి పోటీ చేయాలా, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానీకపోవడానికి ఏం చేయాలనేదే ప్లాన్ చేస్తారు.